వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించి 3 రాజధానులుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపోజ్ చేయడంతో గవర్నర్ గారి ఆమోదం అనేటువంటిది లభించింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులుగా ప్రకటించడం జరిగింది. మొట్టమొదట జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంగా ఈ గవర్నర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులని ఆమోదిస్తూ సంతకం పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ రోజు నుంచి చట్టబద్ధంగా 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కి ఉంటున్నాయి. అయితే ఈ రాజధాని విషయంలో గతంలో ఎలక్షన్స్కి ముందే అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతిగా చేసేటట్లయితే కొద్దిగా ఇబ్బంది పడతారు, అధికారంలోకి రావడం కష్టమవుతుంది, అమరావతి వాస్తుబలం సరిగ్గా లేదు అనేటువంటి అంశాన్ని నేను మొట్టమొదటే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్స్ బిఫోరు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసుకున్నారు గనక అమరావతిలో ఉన్నటువంటి వాస్తు దోషాలను ఉటంకిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి ఎటువంటి పరిస్థితుల్లో రాదు, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా మన వీడియోస్లో ఎలక్షన్స్ బిఫోరే తెలియచేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ఒక్కసారి కాస్త పరిశీలించండి. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే రాజధాని ఏదనేది పక్కన పెట్టేటట్లయితే ఇలా 3 రాజధానులను ఏర్పాటు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశాన్ని మొట్టమొదట మనం పరిశీలించవలసినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఒక రాష్ట్రము రాజధాని బలంగా ఉంటే తప్ప ఆ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి బలమైనటువంటి రాజధాని ఏర్పడాలని కోరుకోవటం జరిగింది. అయితే గతంలో ఈ అమరావతి వాస్తురీత్యా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేజిక్కించుకోవటం అనేటువంటిది వాస్తు బలిమిరీత్యా జరగటం అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఈ జ్యుడిషియలీ క్యాపిటల్ కర్నూలుగా ఉంటుంది. అంటే హైకోర్టుని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినటువంటి వైజాగ్ అంటే విశాఖపట్నం మాత్రమే పూర్తి స్థాయిలో రాజధానిగా భవిష్యత్తులో డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. కారణం ఏంటంటే నేను గతంలో చెప్పిన విధంగా అమరావతి నుంచి ఈశాన్యంగా విశాఖపట్నం ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ఏర్పరిచారు గనక అక్కడ రాజధాని పూర్తి స్థాయిలో ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. దీనికి నేను గతంలో చెప్పిన అంశం కూడా మరొకసారి బ్రీఫ్గా తెలియచేస్తాను. మహాభారత కాలంలో కూడా సుశర్మ ఉత్తర గోగ్రహణం చేసి ఆగ్నేయ దిశగా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళి పరాజితుడవుతాడు. ఈ పరాజితుడయ్యి పాండవుల చేతిలో అవమానించబడి ఓడిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మహాభారత కాలంలో జరిగింది. కనుక ఎవరైనా సరే ఒక రాజ్యం కానీ ఒక రాజు కానీ గెలవాలన్నా అలాగే అభివృద్ధి సాధించాలన్నా ముఖ్యంగా ఈశాన్య దిశగా ప్రయాణం చేయాలి, కాని పక్షంలో నైరుతి దిశగా ప్రయాణం చేయాలి. అంతే తప్పితే ఆగ్నేయ దిశగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయరాదు. హైదరాబాద్ నుంచి ఆగ్నేయ దిశగా ఉన్నటువంటి అమరావతికి ప్రయాణం చేసి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేయటం వలన ఈ వాస్తు బలిమి సరిగ్గా అమరావతిలో ఉండకపోవటం వలన, అలాగే ఈ అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా పల్లంలో ఉండడం వలన ఈ మెరకగా ఈ కృష్ణా బ్యారేజీ వారధి వంటి ఉండటం వల్ల వాస్తు వ్యతిరేకతలో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఆయన ఇబ్బంది పడటం,
తగినంత రాష్ట్ర అభివృద్ధి జరగకపోవటం కూడా మనం గతంలో చూడటం జరిగింది. అటువంటి వాస్తు బలిమి ఈ విశాఖపట్నానికి ఉన్నదా అని గనక ఆలోచించినట్లయితే ఇక్కడ ఈశాన్య దిశగా ప్రయాణం చేయటం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్. అయినప్పటికీ మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే విశాఖపట్నం అనేటువంటిది పారిశ్రామిక నగరం. అక్కడ ముఖ్యంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు చాలా విపరీతంగా ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే అది స్టీల్ సిటీ, పారిశ్రామిక నగరం. అంటే పరిశ్రమలు విపరీతంగా ఉండటం వలన ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం ఉన్నప్పటికీ విశాఖపట్నం యొక్క వాస్తురీత్యా కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు జరుగుతాయి. అది గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్ విషయంలో మనం చూడటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి పారిశ్రామిక నగరాల్లో ఎందుకు జరుగుతాయని కనుక ఆలోచించేటట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వాస్తు బలం అంత గొప్పగా ఉండదు గనక పరిశ్రమలు కట్టేటప్పుడు వాస్తు పూర్తిగా పాటించడం అనేటువంటిది జరగదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, అలాగే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ ప్రకారమే ఎక్కువగా ఈ పరిశ్రమలు నిర్మించటం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ అక్కడ పనిచేసేటువంటి వారికి కానీ ప్రాణ నష్టం, ఇబ్బందులు కలగటం, ఆ సంస్థలు మూతపడటం అనేటువంటిది చాలా సందర్భాల్లో ఈ వాస్తు వల్ల జరగటం అనేటువంటిది గమనించటం చూసాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, కొన్ని పరిశ్రమల్ని మనం పరిశీలించడం జరిగింది. వాటికి వాస్తు బలం సరిగ్గా లేకపోవటం వలన కొన్ని ప్రమాదాలు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగటం, కొంతమంది మరణించడం, కొంతమంది వికలాంగులు కావటం అనేటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు మొదటి నుంచి జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడే వెలుగులోకి రావడానికి కారణం ఏంటని కనుక పరిశీలించినట్లయితే పెద్ద ఉపద్రవం అనేటువంటిది ఎల్జీ పాలిమర్స్ ఉపద్రవం. అది కాక అప్పుడప్పుడు అడపాదడప స్టీల్ సిటీలో కానీ మిగిలినటువంటి పరిశ్రమల్లో కానీ అనేక రకాల ఉపద్రవాలు జరిగినాయి. కాకపోతే ఇప్పుడే జనం రాజధాని అన్నారు కనుక పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి సంఘటనల్ని మనం ఈ రోజున పిన్ పాయింటెడ్గా పరిశీలించడం అనేటువంటిది జరుగుతోంది. కనుక అక్కడ జరిగేటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనం చూస్తున్నాం. ఇక రాజధాని విషయానికి వచ్చేటట్లయితే ఈశాన్యంగా ప్రయాణించి విశాఖపట్నం పెట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి 10 పాయింట్లు ఎక్కువే పడతాయి. అంటే బలమైనటువంటి నాయకుడుగా ఎదుగుతారు. ఆయనకి ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అష్టమ శని సంచారంలో ఉన్నప్పటికీ, కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, అటువంటి విచిత్రమైనటువంటి గ్రహస్థితిలో, అంటే ఒక రకంగా కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితిలో ఉన్నప్పటికీ వాస్తు బలిమి రీత్యా విశాఖపట్నంలో ఈశాన్యంగా ప్రయాణం చేశారు గనక ఆయనకు వచ్చేటువంటి అడ్డంకులని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా ముందుకు వెళ్ళి పూర్తి స్థాయిలో రాజధానిని ఏర్పరచగలుగుతారు. అయితే ఇక్కడ అమరావతి ప్రజల విషయంలో అమరావతిలో ఉన్నటువంటి రైతులు రాజధాని నిర్మించడానికి కొన్ని వేల ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఇది ఈ రైతులు రాజధానికి భూసేకరణ నిమిత్తం భూములు ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూసి కాదు, ప్రభుత్వం అనే దాని మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారని అందరూ, ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు ఆశించడం ఏమాత్రం తప్పు కాదు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారనేదే నా అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రైతులు ప్రభుత్వానికి భూమిని ఇచ్చేటప్పుడు ఏ ఒక్క ముఖ్యమంత్రినో రాజునో చూసి ఇవ్వరు, ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారు. ఈ ఒక్క అంశాన్ని కాస్త కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం జరగాలి, న్యాయం చెయ్యాలి అనేటువంటి అంశాన్ని మరలా పునరుద్ఘాటించడం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే అమరావతి విషయానికి వచ్చేటట్లయితే పూర్వం అమరావతిలో ఉన్నటువంటి ధరణికోటని రాజధానిగా చేసుకొని శాతవాహనులు రాజ్యం చేశారు. దాదాపు దక్షిణ భారతదేశం మొత్తం, ఇంచుమించుగా దక్షిణ భారతదేశం దాటి కూడా పరిపాలన చేయటం జరిగింది. కానీ చాలా త్వరగా వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆంధ్ర ఇక్ష్వాకులు
పరిపాలనలోకి వచ్చారు. వాళ్ళ రాజధాని అమరావతి కాదు, విజయపురి. అలాగే ఆ తర్వాత వాళ్ళని ఓడించి పల్లవులు వచ్చారు, వాళ్ళ రాజధాని కాంచీపురం. ఆ తర్వాత చాళుక్యులు వచ్చారు, వాళ్ళ రాజధాని బదామి. ఆ తర్వాత కాకతీయులు వచ్చారు, వాళ్ళ రాజధాని వరంగల్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శాతవాహనులు ధరణికోట అంటే అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత పరిపాలించిన కాలంలో కానీ మంచి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎన్నో యుద్ధాలు చేశారు. అలాగే ఎంతో జన నష్టం, ప్రజా నష్టం అనేటువంటిది జరిగింది. అంటే అమరావతి యొక్క వాస్తుబలం అనేటువంటిది అంత గొప్పగా లేదు. లేకపోవటం వల్లనే చాలా త్వరగా ఈ రాజవంశాలు కూడా పూర్తిగా మారిపోవడం అనేది గతం నుంచే మనం చూస్తున్నటువంటి అంశం. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే అమరావతి నుంచి ఈశాన్య దిశగా ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయటం వల్ల వాస్తు బలం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి పెరుగుతుంది. ఈ వాస్తు బలం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ విశాఖపట్నం రాజధానిగా చేసుకున్నప్పుడు సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశించినంత మేర సహాయం లభించలేదు. కొంతమేర మాత్రమే సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి లభించాయి. అయితే ఇక్కడ ఈ రాజధాని బలంగా ఉండడం వలన అలాగే పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి బలమైనటువంటి పరిస్థితిలో ఉండేటట్లయితే ఖచ్చితంగా మంచి అవకాశం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. పరిశ్రమలు కానీ అలాగే ప్రముఖులు, విదేశస్తులు, మంచి కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలి అని అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వాస్తు కానీ చాలా బలంగా ఉండవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. కనుక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి జ్యోతిశాస్త్ర రీత్యా, జాతక రీత్యా అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ సంవత్సరం దాదాపుగా గురుడు అష్టమ స్థానంలో, నీచ స్థానంలో మకర రాశిలో సంచరించటం, మరల వక్రించి వెనక్కి రావటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి గనక జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా కొద్దిగా ఒడిదుడుకులకి లోనయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎయిదర్ జాతకం అన్నా బాగుండాలి లేదా వాస్తన్నా బాగుండాలి. కానీ రెండూ బాగుండేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. కనీసం జాతక స్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతక స్థితి అంత బాగోకపోయినా వాస్తురీత్యా ఆయన వెళ్ళేటువంటి విధానం బాగుంది కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మంచి శుభ పరిణామాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆల్రెడీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాల్లో, కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటి నుంచి కోలుకోవటానికి ఇది ఒక నాంది ప్రస్తావనగా ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించవలసినటువంటి పరిస్థితి దేనికంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేటువంటిది ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్కి అసలు భవిష్యత్తే లేదు, అంధకారం అని కొంతమంది తెలిసి తెలియకుండా తెలియజేయడం జరుగుతోంది. కానీ ఆలోచించవలసిన అవసరమే లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో 2024, 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఇవి తాత్కాలికం మాత్రమే, ఇవి ఎటువంటి పరిస్థితుల్లో శాశ్వతం కాదు అని తెలియచేయటం కోసమే ఈ విషయాలన్నింటినీ కూడా మీకు నేను తెలియచేయటం జరుగుతోంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.